अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో సమాధి జీవితం ఉందా లేదా అనే కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అసలు సమాధి జీవితం ఉందా లేదా, మానవుడికి రెండవ జన్మ ఎప్పుడు ఉంది అంటే మరణించిన తర్వాత మళ్ళా తిరిగి లేపబడతాడు. ఎందుకు అంటే బ్రతికి ఉన్నప్పుడు చేసిన మంచి చెడు పాపపుణ్యాలు హరామ్ హలాల్ జీవితాన్ని బట్టి దేవుడు ఒకరోజు మళ్ళా తిరిగి లేపుతాడు, అదే రెండవ జన్మ. మరి ఆ రోజు ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అని అంటాం. మరి ఆ రోజు దేవుడు తీర్పు ఇచ్చి కర్మలను బట్టి తీర్పు ఇచ్చి స్వర్గమా లేదా నరకమా అనేది నిర్ణయిస్తాడు అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఆ రోజు వచ్చేంతవరకు మనం ఎక్కడ ఉంటాం? దీనినే ఆలమే బర్జక్ జీవితం అని అంటారు. మరణించిన దగ్గర నుంచి ప్రళయ దినం వచ్చేంతవరకు ఈ యొక్క మరణించినటువంటి వ్యక్తిని ఒక దగ్గర ఉంటాడు. దానిని ఆలమే బర్జక్ జీవితం అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి సమాధి జీవితం ఉందా? ఒక వ్యక్తి కాలిపోయినా, ఏదైనా ఒక జంతువు తినేసినా, నీటిలో కలిసిపోయినా, లేదా నీటిలో చేపలు తిన్నా, లేదా మట్టిలో పెట్టినా, మట్టిలో కలిసిపోయినా, మరి ఈ యొక్క ఆలమే బర్జక్ దశ అనేది ఎలా ఉంటుంది? మరియు ఆ యొక్క వ్యక్తి మళ్ళీ ప్రళయదినం రోజు లేపబడతాడా? ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఇంతకుముందు అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. మరియు సమాధిలో ఇద్దరు దైవదూతలు వస్తారు అని, మరియు సమాధిలో కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది అని, మరి సమాధిలో శిక్ష అనేది ఉంటుంది. మరి ఆ యొక్క శిక్ష ఆత్మక లేదా శరీరానికి కానీ, మరియు సమాధి శిక్ష ఒకవేళ ఉంటే ఎన్ని రోజులు ఉంటాయని, ఇలాంటి అనేక విషయాలు. మరియు సమాధిలో ఎవరైనా శరీరాన్ని పెట్టిన తర్వాత, ఎవరైనా సమాధిలో ఖననం చేసిన తర్వాత వారి కోసం మనం ఏం దువా చేయాలి, లేదా మన యొక్క ఆ ప్రవక్త, అంతిమ ప్రవక్త, దైవ ప్రవక్త, అల్లాహ్ యొక్క ప్రవక్త, మరి అల్లాహ్ యొక్క భక్తుడు, అల్లాహ్ యొక్క దాసుడు అయినటువంటి ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి మనకేం దువా నేర్పించారు? ఎవరైనా ఒక వ్యక్తిని సమాధిలో పెట్టిన తర్వాత ఏం దువా చేయమని మనకు నేర్పించారు? అల్లాహ్ని ఏం అడగమని మనకు చెప్పారు? ఇలాంటి అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరియు ముఖ్యంగా పునరుత్థాన దశలలో మరణం ఒకటి. పునరుత్థానానికి ముందు మనకి పునరుత్థానానికి మధ్య ఉన్న ఒక తెర ఈ యొక్క మరణం. ఈ యొక్క పునరుత్థానానికి మొదటి దశ ఈ యొక్క మరణం. ఇక రెండవది ఈ లోకానికి మరియు పరలోకానికి ఒక తెర లాంటిది ఈ యొక్క సమాధి జీవితం. మరియు మూడో విషయం మరణానికి తీర్పుకి అంతిమ దినానికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క కాలంలో ఆలమే బర్జక్ అనే ఈ యొక్క దశ అనేది ఉంటుంది. మరి ఖురాన్లో అల్హమ్దులిల్లా మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాడు. ఖురాన్లో ఒక వాక్యాన్ని నేను ఉన్నట్లుగా చదివి వినిపిస్తూ ఉన్నాను. ఖురాన్లో రెండవ సూరా అల్ బకరాలోని మొదటి 3 వాక్యాలని నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం. ఈ యొక్క మొదటి 3 వాక్యాలు ఉన్నట్లుగా నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. అలిఫ్ లామ్ మీమ్. ఈ గ్రంథం, ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథం అల్లాహ్ గ్రంథం అన్న విషయంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. భయభక్తులు కలవారు ఎవరికైనా సరే, ఎవరికి దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగిన ఎవరి కోసమైనా సరే ఈ యొక్క ఖురాన్ సన్మార్గం చూపిస్తుంది. ఈ యొక్క ఖురాన్ ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ప్రళయ దినం రోజు, పరలోకంలో కూడా ఉపయోగపడే గ్రంథం ఇది. ఇది కేవలం ఈ యొక్క జీవితంలో ఉపయోగపడే గ్రంథమే కాదు, ఇది ఇక్కడ నుంచి స్వర్గం వెళ్ళేంత వరకు కూడా ప్రతి విశ్వాసకి మార్గదర్శకత్వం ఈ యొక్క ఖురాన్ అని చెప్పడం జరుగుతూ ఉంది. మరియు ఆ నిజమైన విశ్వాసులు ఎవరైతే నిజమైన మార్గాన్ని పొందాలని, ఎవరైతే ఇది దైవ గ్రంథం అని నమ్మారో, మరి ఆ యొక్క నిజమైన విశ్వాసులు ఈ యొక్క ఖురాన్లో ఏదైనా విషయం చెప్పబడింది అంటే, దేవుడి తరపున ఏదైనా వహీ అవతరింపబడింది అంటే, ఆ నిజమైన విశ్వాసులు ఈ యొక్క గ్రంథంలో 3వ వాక్యం, వారు నిజమైన విశ్వాసులు గోప్యమైన, రహస్యమైన, అంటే మన కంటికి కనిపించినా కనిపించకపోయినా, తెలిసినా తెలియకపోయినా, మన మైండ్, మన ఊహలు దానిని అందుకోలేకపోయినా, ఊహించలేకపోయినా, ఏ విషయమైనా సరే, ఉదాహరణకి స్వర్గమైనా, నరకమైనా, మరణానంతర జీవితమైనా, లేదా ఇంకేదైనా విషయమైనా సరే, మరి గత
గత చరిత్రల విషయాలైనా సరే, ఇంకా ముందు రాబోయే భవిష్య విషయాలైనా సరే, ఏవైనా సరే అవి మనకు తెలియని విషయాన్ని ఈ యొక్క గ్రంథంలో, ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథంలో చెప్పబడింది అంటే ఈ యొక్క నిజమైన విషయాలు, అలా చెప్పబడ్డ గోప్యమైన రహస్య విషయాలను కూడా వారు విశ్వసిస్తారు. ఈ గ్రంథంలో ఏదైనా విషయం ఉంటే కనుక ఆ నిజమైన విషయాలు, ఆ నిజమైన విశ్వాసులు దానిని విశ్వసిస్తారు అని ఈ యొక్క మొదటి 3 వాక్యాల్లో ఖురాన్లో 2వ సూరాలో చెప్పడం జరుగుతుంది. మరియు ఆ నిజమైన విశ్వాసులు దీని మీద సాక్ష్యం తీసుకురావడం, దీనిని నమ్మటమే కాకుండా వారు నమాజ్ అంటే ప్రార్థన లేదా ఆరాధన, వారు నమాజును అంటే ప్రార్థనని నెలకొల్పుతారు, ఆరాధనని నెలకొల్పుతారు. ఇంకా మేము వారి కోసం ఏదైతే ప్రసాదిస్తామో ఆ ప్రసాదించిన దానిలో నుంచి సంపాదన మరి దానిలో నుంచి వారు ఖర్చు పెడతారు అని చెప్పడం జరిగింది. అంటే మన వయసుని, మన జ్ఞానాన్ని, మన శక్తిని, మన ఆరోగ్యాన్ని, మరి మన జీవితాన్ని మరియు దైవ మార్గంలో మరి ఖర్చు పెట్టేటటువంటి విషయం దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో ఆ యొక్క సంపాదన, జ్ఞానము, ఆరోగ్యము, వయస్సు, బలము ఏదైనా సరే ఈ దైవ మార్గంలో మనం జీవించి ఉన్నప్పుడు ఎలా ఖర్చు పెడతారు వారు విశ్వాసులు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. నేను మొదటి 3 వాక్యాలు మాత్రమే కేవలం నేను అర్థం చేయడం కోసం ప్రయత్నించాను. నిజమైన విశ్వాసులు ఈ యొక్క గ్రంథంలో ఏదైనా విషయం చెప్పబడిందంటే దానిపైన వారు విశ్వాసం తీసుకువస్తారు అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క సమాధి జీవితం అనేది మనకి కనిపించదు కదా, మనకు తెలియదు కదా. మనం ఎంతోమంది చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క సమాధులు ఈరోజు చూస్తూ ఉన్నాము కదా అని మనకు అనిపిస్తుంది. దేవుడు ఖురాన్లో ఒక విషయం చెప్పడం జరిగింది. అది ఏమిటి అంటే, ఎవరైతే దైవ మార్గంలో మరణించారో వారు మరణించారని మీరు అనవద్దు, వారు బ్రతికే ఉన్నారు అని అల్లా చెప్తూ ఉన్నారు. మరియు అదే వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా కంటిన్యూగా ఇంకో 2-3 లైన్లు చెప్తూ ఉన్నారు. ఏమని? వారు బ్రతికే ఉన్నారు కానీ వారు తింటున్నారు, త్రాగుతూ ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు అని. మరియు అదే ఆయతలో ఇంకో విషయం కూడా చెప్పడం జరిగింది. కానీ వారు ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు ఆ విషయము మీకు తెలియదు మరియు మీకు ఆ విషయం అర్థం కాదు అని అల్లా సుబ్హానహు వ తఆలా మీకు తెలియదు అని చెప్పడం జరిగింది. అల్లా సుబ్హానహు వ తఆలా మీకు తెలియదు అన్నాక, లేదు మాకు తెలుసు, వారు సమాధిలోనే ఉన్నారు, మేము వారిని బాబాలుగాను లేదా ఇంకేదైనా ఆరాధన స్థలాలుగా చేసుకుంటామని అంటే మరి అది ఇస్లాం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఎందుకంటే అల్లా చెప్తున్నారు వారు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో అది మీకు అర్థం కాదు, మీకు తెలియదని అల్లా అదే ఖురాన్ వాక్యంలో కూడా చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు అల్లా మీకు తెలియదు అన్నాక మరి మాకు తెలుసు వారు సమాధిలోనే ఉన్నారు అని మనం అనుకుంటే మరి అల్లా చెప్పినటువంటి వాక్యానికి మరి మనం వ్యతిరేకంగా వెళ్తున్నామా, అనుగుణంగా వెళ్తున్నామా? ఒకటి మనకు మనం ప్రశ్నించుకోవాలి. ఇక అసలు మౌజు అంటే అసలు విషయం ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఈ యొక్క సమాధి జీవితం గురించి. కొంతమంది ముస్లింలమై ఉండి ఖురాన్లో ఈ యొక్క వాక్యం లేదు కదా అని, కొంతమంది ఉంది కదా అని ఇలా రకరకాల వాదనలు మనం వింటూ ఉన్నాం. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా మనకి 2 విషయాలు ఇచ్చారు. ఏమిటది? గ్రంథాన్ని ఇచ్చారు, ప్రవక్తని ఇచ్చారు. కొన్ని విషయాలు ఖురాన్ ద్వారా మనకు తెలియజేస్తే కొన్ని విషయాలు ప్రవక్త ద్వారా మనకి నేర్పించారు. ఇప్పుడు నమాజు చేయమని ఖురాన్లో ఉంటుంది, అదేవిధంగా ఆ నమాజు ఎలా చేయాలో మనకి ప్రవక్త గారి ద్వారా తెలుస్తుంది. అలానే ఇంకొన్ని విషయాలు ఉన్నాయి. అలా ఆ యొక్క విషయాలు ఖురాన్లో ఆ యొక్క విషయాలు చెప్పబడితే అవి ఎలా చేయాలి, ఎలా చేయొద్దు, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేస్తే అవి దేవుడు స్వీకరిస్తాడు, ఎలా చేస్తే వాటిని తిరస్కరించబడతాయి, ఈ విషయాలన్నీ కూడా మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పించడం జరిగింది. అందుకే మన మధ్యలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 2 విషయాలని వదిలిపెట్టారు. మరి ఇదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా హజ్జతుల్ విదా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చివరి హజ్లో కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. నేను మీ మధ్యలో 2 విషయాలు పెడుతూ ఉన్నాను, దీంట్లో ఎవరు దేనిని కలపవద్దు, ఉన్నదాన్ని కూడా తీసివేయొద్దు అని ఒక ప్రసంగాన్ని ఇవ్వడం జరిగింది హజ్జతుల్ విదాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క చివరి హజ్లో కూడా. మరి ఖురాను, హదీసు ఈ రెండింటిని కలిపి మనం తీసుకొని పోలే. ప్రతి యుగంలో, ప్రతి కాలంలో, ప్రతి చరిత్రలో కూడా వారి వారి భాషల్లో నుండే ఒకరిని లేదా ఇద్దరిని వారిలో నుంచి కొంతమంది ప్రవక్తలుగా ఎన్నుకొని వారి ద్వారా గ్రంథాన్ని, మహిమలని మరియు ఈ యొక్క ప్రవక్తలను దేవుడు ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ యొక్క గ్రంథాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చదివి వినిపించడం, దాన్ని బోధించడం మరియు దానిని ఆచరించి చూపించడం కూడా జరిగింది. మరియు
ఇలా ప్రవక్త మరియు గ్రంథం ఇలా రెండు విషయాలు ఉన్నాయి. అల్హమ్దులిల్లా. మరి మన గ్రంథం చూస్తే సరిపోతుందా? మరి యొక్క ప్రవక్త గారి యొక్క జీవన పద్ధతులు హదీసులు మనం చూసేది లేదా అంటే, హదీసులు అంటే ఏమిటి అంటే, ఇస్లాంలో మనం హదీస్ లేదా సున్నత్ అని చెప్తూ ఉంటాం. ఒకటి ఖురాన్ నేరుగా వహీ రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన అవతరించినటువంటి గ్రంథం అయితే కనుక, హదీస్ అంటే ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని లేదా ఇస్లాంని ఆచరించి చూపించిన పద్ధతులని హదీసులు అని అంటాం. అంటే ఉదాహరణకి ఆయన చేసిన నమాజులు కానీ లేదా జీవితంలో చేసిన జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, చట్టం, న్యాయం, ధర్మం, ఈ యొక్క విషయాలలో ఆయన ఏ విధంగా ఆచరించి చూపించారు ఖురాన్ని, ఆయన ఎలా దాన్ని జీవించి చూపించారు, ఏ విషయంలో ఆయన మౌనంగా ఉన్నారు, ఏ విషయాన్ని ఆయన దేన్ని తప్పు అన్నారు, దేన్ని కరెక్ట్ అన్నారు, దేన్ని ఎలా చేయమన్నారు, దేన్ని ఎలా చేయొద్దన్నారు, ఏ విషయం చూసి ఆయన మౌనంగా ఉన్నారు, ఏ విషయాన్ని మీరు ఇలా కాదు అలా చేయండి అని చెప్పారు. ఈ యొక్క విషయాలన్నీ కూడా హదీసులు అని అంటాము. ఆయన జీవిత చరిత్రే కాకుండా వాటిని మనం హదీసులుగా అంటే మన యొక్క ఆచరణలుగా తీసుకుంటాం. అంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో చెప్తూ ఉన్నారు, ప్రవక్త మీకు ఇచ్చిన దాన్ని పుచ్చుకోండి, ఆయన మిమ్మల్ని దేని నుంచి అయితే ఆపాడో దాని నుంచి మీరు ఆగిపోండి, ఆయన మిమ్మల్ని ఏదైతే చేయమన్నాడో అది చేయండి. ఆయన్ని మించి అంటే ఆయన దాటి వెళ్ళిపోవాలి, ఆయనకంటే ఎక్కువ చేసేయాలి అని ఇటువంటి తొందరపాట్లు మీరు చేయకండి. ఆయన ఏది చూపించాడో, ఎంత చూపించాడో, ఎలా చూపించాడో అదే చేయండి. దీంట్లో వేరేది కలపడం కానీ ఉన్నది తీయటం కానీ చేయకండి. అలా కనుక చేస్తే అది బిదాత్ అవుతుంది. ప్రతి బిదాత్ కూడా మిమ్మల్ని మార్గభ్రష్టత్వం చేస్తుంది, మీరు మార్గం నుంచి తప్పిపోతారు. అలా బిదాతులో మార్గం తప్పిపోతే కనుక వారు ఇస్లాం నుంచి బయటకు వెళ్ళిపోయినట్లు అవుతుంది. మరి ఏది ఎలా చెప్పబడిందో అలానే చేయడం మంచిది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రెండోసారి కూడా మనం విషయం నుంచి పక్కకు వెళ్తూ ఉన్నాం. అసలు మన మజు ఏంటంటే సమాధి జీవితం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి నమాజు తర్వాత కూడా ప్రతి నమాజు తర్వాత కూడా ఆయన సమాధి శిక్షల గురించి రక్షణ కోరుతూ అల్లాహ్ని దువా చేసేవారు. మనం చేస్తాం కదా అల్హమ్దులిల్లా. ప్రతి నమాజ్ తర్వాత మనం కూడా దువా చేస్తూ ఉంటాం. అంటే సమాధి శిక్ష నుంచి రక్షించమని దువా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంకా 4 విషయాలు చెప్పారు. మీరు ఈ యొక్క 4 విషయాలని అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆ 4 విషయాలు ఏమిటి? 4 విషయాల నుండి మీరు అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోండి అని ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని. ఆ 4 విషయాలు ఏమిటంటే నరకం నుంచి రక్షించమని, రెండవది సమాధి శిక్ష నుంచి కాపాడమని, 3 అంతర్బాహ్య ఉపద్రవాలు అంతరంగికంగా బాహ్యంగా మన లోపల మన బయట మన వారితోటి ఇతరులతోటి లేదా మన మనసుతోటి బయట మనసుతోటి ఏదైనా కావచ్చు అంతర్బాహ్య ఉపద్రవాల నుంచి రక్షించమని మీరు అల్లాహ్ని కోరుకోండి. ఇది 3వది. ఇక 4వది దజ్జాల్ ఉపద్రవం నుంచి కూడా మీరు అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోండి. నరకం నుంచి, సమాధి శిక్ష నుంచి, అంతర్బాహ్య ఉపద్రవాల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి కూడా అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. మరియు ఉస్మాన్ రజిల్లాహు గారి యొక్క హదీస్ కూడా ముస్లిం అనేటటువంటి హదీస్ గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హదీసులు ఉన్నాయి. ఇలా సమాధి శిక్ష నుంచి రక్షించమని, సమాధి జీవితం అనేది ఉంటుంది అని, ఇలా అక్కడ దైవదూతలు అనేవారు వస్తారు అని, మరియు ఈ యొక్క ప్రళయ దినానికి, తీర్పు దినానికి మరియు ఇప్పుడున్న జీవితానికి, ఇప్పుడున్న మరణానికి మధ్య ఒక అడ్డుతెర, మరి యొక్క ఆలమే బర్జక్ సమాధి జీవితం అని, ఇలా అనేక సమాధి దశ అని, ఇలా చాలా విషయాలని, ఇలా కొన్ని విషయాలు ఖురాన్లో, కొన్ని విషయాలు హదీస్లో కూడా చెప్పడం జరుగుతుంది. మరియు ఫిరౌన్ విషయంలో కూడా మూసా అలైహిస్సలాం గారు మరియు ఫిరౌన్ విషయంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క సమాధి శిక్ష, సమాధి జీవితం ఉంటుంది అనే విషయాన్ని మరి ఖురాన్లో చెప్పడం జరిగింది. వారు మరి భూమిలో పెట్టబడ్డా లేదా జంతువులు తినేసినా లేదా కాలిపోయినా, నీటిలో కలిసిపోయినా, గాలిలో కలిసిపోయినా, ఏమైనా సరే వారికి ఆలమే బర్జక్ జీవిత దశ అనేది ఉంటుంది అని, మరియు మొదటిసారి పుట్టించిన ఏ ఆధారము లేకుండా ఇద్దరి ఆడామొగలని కలిపి ఒక వాటర్ డ్రాప్ ద్వారా మరి అనేక రకాల దశలకి 40 ఇలా అనేక రకాల దశలకి తీసుకువచ్చి ఈ యొక్క రక్తపు ముద్ద, మాంసపు ముద్ద, ఎముకలు, ప్రాణము, ఆడామొగ, అవయవాలు, జీవితము, ప్రాణము మరియు వారి యొక్క జీవిత చరిత్ర ఇవన్నీ కూడా పెట్టినటువంటి
తక్దీర్ అంటే విధివ్రాత రాసి పెట్టినటువంటి ఆ యొక్క అల్లాకి మొదటిసారి ఏ ఆధారము లేకుండా వారిని సృష్టించిన అల్లాకి ఆల్రెడీ ఒకసారి పుట్టి మరణించినటువంటి వ్యక్తిని మళ్ళా అతడు తిరిగి లేపటం, అతడు ఏ విధంగా ఎక్కడ మట్టిలో, అగ్నిలో, గాలిలో, నీటిలో ఎక్కడ కలిసిపోయినా, ఎలా కలిసిపోయినా అతన్ని రెండవసారి తిరిగి లేపటం అతనికి చాలా తేలిక అని ఇలాంటి అనేక వాక్యాలు ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా చెప్పబడ్డాయి. ఇప్పుడు నేను మళ్ళా నాలుగోసారి మనం మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము. అసలు విషయం ఏమిటంటే ఈ యొక్క సమాధి జీవితం గురించి మనం మాట్లాడుతూ ఉన్నాము. అల్లాహు అక్బర్. ఈ యొక్క సమాధి జీవితాన్ని గురించి, సమాధి అంటే ఆలమే బర్జక్ దశ అని, మరణానికి తీర్పుకి దినానికి మధ్య ఒక కాలమని, ఇహలోకానికి పరలోకానికి మధ్య ఉన్నటువంటి ఒక తెర అని. ఇది ఖురాన్లో ఒక అల్లా యొక్క ఆదేశం ఏమిటి అంటే ఇక ఈ మరణించిన వారు తిరిగి లేపబడే వరకు, మరణించిన వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర బర్జకు ఉంటుంది అని ఖురాన్లో సూరా అల్ మోమినూన్లో అల్లా సుబ్హానహు వ తఆలా 23వ అధ్యాయం 100వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే అల్లా ఒక మరణించిన ఒక శవం వద్ద, ఒక శరీరం వద్ద ఇద్దరు దైవదూతలను పంపుతాడు. మరి ఒకరి పేరు ముంకిర్, రెండవ దైవదూత పేరు నకీర్. ఇద్దరు చాలా భయంకర రూపంలో ఉంటారు అని, వారు సమాధిలోకి వచ్చి మరి ఆ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క శరీరానికి లేపి కూర్చోబెట్టి మరి వారిని లేపు కూర్చోబెట్టినప్పుడు సూర్యాస్తమయం అవబోతున్నట్టు అనిపిస్తుంది. ఎవరైతే విశ్వాసి, నమాజీ, ప్రతిరోజు 5 నమాజులు చేసే వ్యక్తి అయితే కనుక అయ్యో సూర్యాస్తమయం అయింది, నమాజ్ టైం అయింది అనుకొని అతడు వెళ్ళి నమాజ్ చేయాలనే ప్రయత్నాన్ని అతడు కనుక చేస్తే అతడితో ఒక విషయం అనబడుతుంది. మరి అతడు నమాజీ అయితే నన్ను వదలండి, నేను అస్సర్ నమాజ్ చేసుకొని మళ్ళీ నేను వస్తానని చెప్పడం జరుగుతుంది. అప్పుడు దైవదూతలు అస్సర్ నమాజ్ అయిపోయింది, ఇప్పుడు మీరు మా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అని అంటారు. అనంతరం దైవదూతలు అతనికి 3 ప్రశ్నలు అడుగుతారు అని, నీ ప్రభువు ఎవరు? ఒకవేళ అతడు సమాధానం ఇస్తే గనక మరి నా ప్రభువు అల్లా అని అతడు గనక సమాధానం ఇస్తే, నీ ప్రవక్త ఎవరు అని అతని రెండవ ప్రశ్న అడగడం జరుగుతుంది. నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని అతడు సమాధానం కనుక ఇవ్వగలిగితే మరి నీ ధర్మం ఏమిటి అని అతన్ని అడగడం జరుగుతుంది. నా ధర్మం ఇస్లాం అని మరి అతడు కనుక చెప్తే సరైన సమాధానాలు ఇస్తే కనుచూపు మేరకు అతని యొక్క సమాధి విశాలంగా మారుతుంది అని, మరియు స్వర్గం నుండి గాలి సువాసన వస్తూ ఉంటాయని. అప్పుడు దైవదూతలు నీవు తీర్పు దినం వరకు కూడా సుఖంగా నిద్రపో, నీకు ఎటువంటి విచారం కానీ భయం కానీ ఉండవు అని అంటారు అని. మరి అదే ఒకవేళ మరణించిన వ్యక్తి అవిశ్వాసి లేదా కపటి కనుక ఉంటే అతడికి కూడా 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మరి అతడి పట్ల కూడా అతడు చెప్పిన సమాధానాన్ని బట్టి అతనికి కూడా దానికి తగ్గ రిజల్ట్ అనేది ఇవ్వటం జరుగుతుందని ఇక్కడ హదీసులో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే సమాధి శిక్షలు, ప్రతిఫలాలు ఉంటాయని, ఇవి సత్యమని, నిజమని ఖురాన్లోనూ మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఇది విశ్వాసంలో భాగం. ఎందుకంటే ఇంతకుముందే నేను ఖురాన్లో చదివి వినిపించడం జరిగింది. ఒక విశ్వాసి ఏదైనా ఒక విషయం ఖురాన్లో చెప్పబడింది అంటే దాని మీద ఇది అల్లా యొక్క గ్రంథం, అల్లా యొక్క వాక్యం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా అల్లా మనకి ఇచ్చినటువంటి వాక్యం అని దీని మీద విశ్వాసం తీసుకురావడం, ఇది కూడా ఈమాన్లో, విశ్వాసంలో భాగం. ఒక విశ్వాసకి ఈమాన్లో కొన్ని భాగాలు ఉన్నాయి. అర్కానే ఈమాన్ అని అంటారు. ఏటిపైన అల్లా అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. అదేవిధంగా అల్లా దైవదూతల్ని సృష్టించాడు వెలుతురు నుంచి. అదేవిధంగా అల్లా మట్టి నుండి మానవులను సృష్టించినట్టు, అగ్ని నుంచి జిన్నులను సృష్టించినట్టు అల్లా సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లాహ్ అనేక విషయాలు సృష్టించాడు. కానీ అర్కానే ఈమాన్, అల్లా అనేవాడు ఉన్నాడు, అల్లా దైవదూతలను సృష్టించాడు, అల్లా దైవ ప్రవక్తలను ఎన్నుకున్నాడు మానవుల్లో నుంచి. మరియు అల్లా ప్రతి యుగంలో, ప్రతి చరిత్రలో కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ప్రవక్తలనే కాకుండా గ్రంథాలను కూడా ఇచ్చి ఉన్నాడు. మరియు అల్హమ్దులిల్లాహ్ ప్రళయ దినం అనేది ఖచ్చితంగా ఉంది, తీర్పు దినం, జడ్జిమెంట్ డే అనేది. మరియు విధివ్రాత, తక్దీర్ అనేది విధివ్రాత కూడా దేవుడు రాసిపెట్టి ఉన్నాడని, ఇలాంటి విషయాలపైన నమ్మకం పెట్టడాన్ని అర్కానే ఈమాన్ లేదా విశ్వాసంలోని భాగాలు అని చెప్తూ ఉంటారు. దాంట్లో ఒకటి ఏంటంటే ఏదైనా ఒక విషయం గ్రంథంలో చెప్పబడిందంటే దాని మీద విశ్వాసం తీసుకురావటం అన్నమాట. అల్హమ్దులిల్లాహ్. అంటే
బ్రతికి ఉన్న అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అసలు ఎందుకు అసలు ఈ విషయం మాట్లాడుకోవడం జరుగుతుందంటే, మనం ఈ యొక్క జీవితం ఆషామాషి కాదు. ఈ యొక్క బ్రతికున్నప్పుడు దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతో బతకాలి. పాపాలకి, క్రైమ్స్కి, నేరాలకి, ఘోరాలకి, అక్రమాలకి, అన్యాయాలకి ఒడిగట్టవద్దు. దేవుడి పట్ల భయం, భక్తితో బతకాలి. మనందరం కూడా సమాధి శిక్షల నుంచి రక్షింపబడాలి. మరియు మనందరం కూడా స్వర్గానికి వెళ్ళాలి. మరి మనం సమాధి శిక్షలకి గురి కాకూడదు, మరియు నరకంలోకి పోవద్దు. దేవుడి యొక్క మన్ననలు పొంది మనం స్వర్గానికి పోవాలి అనే ఉద్దేశంతో మరి మనం ఇక్కడ ఏదైనా పాపాలు, తప్పులు చేస్తుంటే కనుక వాటిని ఒప్పుకోవాలి, లేదా ప్రాయశ్చితం చేసుకోవాలి, లేదా పరిహారాలు అనుభవించాలి. తప్పించుకోవడం కోసం, పారిపోవడం కోసం ప్రయత్నించవద్దు. లంచాలు ఇచ్చి కానీ, రికమెండేషన్ల ద్వారా కానీ, అధికారం ఉంది కదా, అండబలం, ఆ బలం, ఈ బలం, ఆ సపోర్ట్, ఈ సపోర్ట్ ఉంది కదా అని వాటి నుంచి తప్పించుకున్నా కూడా దేవుడు అనేవాడు ఖచ్చితంగా పట్టుకుంటాడు. అందుకే ఈ యొక్క సమాధి జీవితం, సమాధి శిక్ష, ప్రళయ దినం, మరి ఇవన్నీ నరకము, తీర్పు దినం, ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ కనుక మనం తప్పించుకుంటే దేవుని దగ్గర అనేక దశలు ఉన్నాయి, అనేక మార్గాలు, ఇంకా దశలు ఉన్నాయి. మరణం తర్వాత అక్కడ దేవుడు పట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ యొక్క సమాధి జీవితం, సమాధి శిక్ష, ప్రళయ దినం, తీర్పు దినం, స్వర్గం, నరకం, ఇవన్నీ కూడా అందుకే ఈ యొక్క విషయాలు కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అందుకే మనం బ్రతికున్న ప్రతి క్షణం విలువైనది, మనం బ్రతికి ఉన్న ప్రతి క్షణం విలువైనది, మనం జీవించి ఉన్న ప్రతి క్షణం విలువైనది. అది పగలైనా సరే, రాత్రి అయినా సరే, చిన్న వయసు అయినా, మధ్య వయసు అయినా, ముసలివారైనా, ఎప్పుడైనా సరే మనం జీవించున్న ప్రతి క్షణం కూడా చాలా విలువైనది అని అసలు అందు గురించి యొక్క మరి ఇక విశ్వాసంలో యొక్క సమాధి జీవితం గురించి దేవుడు ఏ విషయమైనా సరే మనకి చెప్తున్నాడు, లేదా జ్ఞానాన్ని ఇస్తున్నాడు అంటే మీరు తర్వాత ఈ యొక్క దశలు ఉన్నాయి. మరి మీరు మంచిగా మానవుడిగా జీవించి ఉన్నప్పుడే, ఈ జీవించి ఉన్నప్పుడు మీరు చేసుకున్న వాటికి అనుగుణంగా తర్వాత తీర్పులు అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడే నేను మీకు హెచ్చరిస్తూ ఉన్నాను, లేదా నేర్పుతూ ఉన్నాను, లేదా తెలియజేస్తూ ఉన్నాను, మీరు మంచిగా బతకండి అని చెప్పడం జరుగుతూ ఉందన్నమాట. ఇకపోతే ఖురాన్లో ఒక విషయం గురించి మనం చెప్తూ ఉన్నాం. మరి అంటే అల్లా యొక్క ఆదేశం ఖురాన్లోది ఏంది, ఆ యొక్క వాక్యం ఏమిటంటే, ఈ యొక్క ఫిరౌన్ గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం. ఫిరౌను జనులను దుర్భరమైన శిక్ష చుట్టుకుంటుంది. ఆ నరకాగ్ని వారు దాని ఎదుట ఉదయము, సాయంత్రము రప్పించబడుతూ ఉంటారు. మరియు పునరుత్థాన దినము గడియ వచ్చినప్పుడు, ఇది పునరుత్థానం జరగకముందు ప్రతిరోజు జరిగే విషయం అన్నమాట ఇది. కానీ పునరుత్థాన దినం అంటే ప్రళయ దినం, తీర్పు దినం ఎప్పుడైతే వస్తుందో ఆ దినము గడియ వచ్చినప్పుడు ఫిరౌను జనులను తీవ్రమైన శిక్షలో ఆ రోజు పడవేయటం జరుగుతుంది అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది అని ఖురాన్లో సూరా అల్ మోమినూన్ 40వ అధ్యాయం 45-46 వాక్యంలో కూడా ఇలా సమాధి శిక్ష, సమాధి జీవితం అనేవి వీటి గురించి చెప్పడం జరుగుతుంది. మరియు ప్రళయ దినం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అంటే హాఫిజ్ ఇబ్నే కసీర్ గారి అభిప్రాయం ప్రకారం ఆలమే బర్జక్లో సమాధిలలో శిక్షించడం జరుగుతుందనడానికి ఈ యొక్క ఆయత ప్రధాన సాక్ష్యాధారాలతో అనేక వివరాలను ఇస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క శిక్ష ఆత్మక, శరీరానిక అంటే మరి దీనికి సంబంధించి కూడా అనేక రకాల హదీసువేత్తలు కానీ, అనేక రకాల వలిమాల యొక్క వారి యొక్క అభిప్రాయాలు కానీ, అనేక విషయాలను మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది కూడా. అంటే జైద్ బిన్ సాబిత్ రజిల్లా గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తన గాడిదపై బనీ నజ్జార్ తోటలోకి వెళ్తున్నారు. మేము కూడా ఆయన వెంట ఉన్నాం. అకస్మాత్తుగా ఆ గాడిద భయంతో కంపించి గంతెత్తసాగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని పడవేస్తుందన్నట్టుగా అనిపించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని పడవేస్తుందన్నట్టుగా అనిపించిన మరి అక్కడ 5 లేక 6 సమాధులు ఉన్నట్టు తెలిసింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అక్కడ ఉన్న వారితో అడిగారు, ఇక్కడ సమాధుల్లో ఉన్నవారు ఎవరో మీకు ఎవరికైనా తెలుసా అని అన్నారు. దానికి అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి నాకు తెలుసని అన్నాడు. అప్పుడు దానికి ఆ వ్యక్తి మరి ఎవరు వారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు అడిగితే, వీరు ఏ స్థితిలో మరణించారు అని అంటే దానికి ఆ వ్యక్తి వీరు తిరస్కారులుగా మరణించారు అని అనటం జరిగిందనమాట. అంటే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏమన్నారంటే, ఈ అనుచర సమాజం సమాధుల్లో విచారించబడుతుంది. అదేవిధంగా మీరు సమాధుల్లో శవాలను ఖననం చేయరనే భయం ఉండకపోతే కనుక నేను వింటున్న సమాధి శిక్ష శబ్దాన్ని మీకు కూడా వినిపించమని అల్లాను ప్రార్థించే వాడిని అని అన్నారు. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మా వైపు తిరిగి, మీరు అగ్ని శిక్ష నుంచి అల్లాను శరణు కోరండి, అంటే అల్లా సుబ్హానహు వ తఆలాను మిమ్మల్ని నరక శిక్ష నుంచి రక్షించమని ప్రార్థించండి.
అని హితబోధ చేశారు. అప్పుడు మేము అల్లాను అగ్నిశిక్ష నుంచి శరణ కోరుతున్నాము అని అన్నాము. అప్పుడు మళ్ళీ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మీరు అల్లాను సమాధి శిక్షల నుంచి కూడా కాపాడమని అడగండి అని అన్నారు. అప్పుడు మేము అల్లాని సమాధి శిక్షల నుంచి కాపాడమని అడిగాము. దాని తర్వాత మీరు అల్లాని అంతర్బాహ్య ఉపద్రవాల నుంచి రక్షించమని అడగండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు. అప్పుడు మేము మళ్ళీ అల్లాని అడిగాము. దాని తర్వాత మీరు దజ్జాల్ యొక్క ఉపద్రవం నుంచి కూడా అల్లాని శరణు వేడుకోండి అని మేము చెప్పాము. అల్హమ్దులిల్లాహ్ మేము అలా కూడా మరి అల్లాని శరణు వేడుకోవడం జరిగింది అని ఆ యొక్క సహాబా గారు చెప్పారు అని ఇది ముస్లిం అనే హదీస్ గ్రంథంలో యొక్క హదీస్ గురించి చెప్పడం జరుగుతూ ఉంది. మరియు ఉస్మాన్ రజల్లా గారి కథనం ప్రకారం ఇది ఇబ్నే మాజ్ మరియు తిర్మిజీ ఇలా 2 హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. ఉస్మాన్ రజల్లా గారి కథనం ప్రకారం అతను ఏదైనా సమాధి వద్ద నిలబడితే చాలాసేపు వరకు కన్నీరు కార్చుతూ ఉండేవారు. చివరికి అతని గడ్డం తడిసి ముద్దైపోయింది. అతన్ని తమ స్వర్గ నరకాల గురించి ప్రస్తావిస్తే ఏడుస్తారు. మీరు స్వర్గం గురించి నరకం గురించి కనుక ఏదైనా ప్రస్తావన వస్తే మీరు ఏడవరు. కానీ ఏదైనా ఒక సమాధి దగ్గర మాత్రం సమాధిని చూస్తే ఎందుకు ఏడుస్తున్నారు అని ఆయన అడగడం జరిగింది. దానికి ఉస్మాన్ రజల్లా గారు సమాధి పునరుత్థాన దశలలో మొదటి దశ. ఈ దశను దాటగలిగితే కనుక తరువాత అంతా కూడా సులభమే. ఒకవేళ ఈ దశను దాటలేకపోతే తర్వాత అన్నీ కష్టాలే. సమాధి కంటే భయంకరమైన దృశ్యం నేనెప్పుడూ చూడలేదు. అంటే సమాధి శిక్షల దృష్ట్యా చాలా భయంకరంగా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్పారు అని ఉస్మాన్ రజల్లా గారు సమాధానం ఇచ్చారు. మరి ఉస్మాన్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఏదైనా ఒక శరీరాన్ని ఖననం చేసిన తర్వాత సమాధి వద్ద నిలబడి ప్రజలతో మీ యొక్క సోదరుని క్షమాపణ కోసం అల్లాను ప్రార్థించండి అని అన్నారు. అప్పుడు అతడు స్థిరంగా ఉండటం కోసం ప్రార్థించండి అని, ఎందుకంటే ఇప్పుడు అతన్ని ప్రశ్నించడం జరుగుతోంది అని అనేవారు. ఇది ఈ యొక్క హదీస్ అబూ దావూద్ అనే హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. ఈ హదీస్ ద్వారా సమాధిని పూడ్చిపెట్టిన తర్వాత ఎవరైనా చనిపోయిన వ్యక్తి ఉంటే ఆ యొక్క మృతుని క్షమాపణ కోసం ప్రార్థించవచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంది. సయ్యద్ బిన్ మన్సూర్ ఇబ్నే మసూద్ రజల్లా గారి ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు సమాధిని పూడ్చిపెట్టిన తర్వాత ఒక దువా చదివేవారు. అల్లాహుమ్మ నజలా బిక సాహిబియునా అనేటటువంటి ఒక దువా ఉంది. ఆ దువా మీరు అల్హమ్దులిల్లాహ్ మీరు నేర్చుకోవచ్చు. ఏదా చాలా దువా బుక్కుల్లో కూడా మీరు ఇలాంటి దువాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడున్న ఈ యొక్క దువా యొక్క అర్థాన్ని నేను తెలుగులో చెప్పడం కోసం ప్రయత్నిస్తాను. ఓ అల్లా, నా అనుచరుడు నీ దగ్గరికి వచ్చాడు. అతడు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చేసినటువంటి దువా. ఓ అల్లా, నా అనుచరుడు అంటే నా శిష్యుడు నీ దగ్గరికి వచ్చాడు. అతడు ఇహలోకాన్ని తన వీపు వెనుక వదిలేశాడు. తన యొక్క వీపు వెనుక వదిలేశాడు. ఓ అల్లా సుబ్హానహు తఆలా, ఇతన్ని ప్రశ్నించినప్పుడు ఇతడికి మాట్లాడే శక్తిని ప్రసాదించు. ఇతడి యొక్క నాలికను స్థిరంగా ఉంచు. ఇంకా శక్తికి మించి అతన్ని సమాధిలో పరీక్షించవద్దు అని ఇలా దువా చేసేవారు అనమాట. ఇక అజీర్ గారి కథనం ప్రకారం ఖనన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత సమాధి వద్ద నిలబడి మృతుని స్థిరంగా ఉంచమని ప్రార్థించండి అని అబలిషనీయమని అల్లాహుమ్మ హజా అబ్దుకా వా అంత అనేటటువంటి ఒక దువా ఉంది. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఓ అల్లా సుబ్హానహు తఆలా, ఇతడు నీ యొక్క దాసుడు, నీ యొక్క భక్తుడు. ఇతని గురించి మాకన్నా కూడా నీకే బాగా తెలుసు. మాకు అతని గురించి మంచి మాత్రమే తెలుసు. ప్రశ్నించే నిమిత్తం నీవు అతన్ని కూర్చోబెట్టావు. ఓ అల్లా సుబ్హానహు తఆలా, అతని యొక్క సమాధిలో పరలోకంలో పవిత్ర వచనం ద్వారా స్థిరంగా ఉంచు. మరియు ఇహలోకంలో అతన్ని స్థిరంగా ఉంచినట్టు నీవు అతన్ని కరుణించి అతని ప్రవక్తను కలవనివ్వు. మరియు ఇలా అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఇంకా అతని తర్వాత మమ్మల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేయకు. ఇంకా అతని పుణ్యం నుండి మాకు దూరం చేయకు అని ఇలా అనేక దువాలు ఉన్నాయి. అల్హమ్దులిల్లాహ్ ఇలా అనేక దువాల గురించి చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి మరి చనిపోయిన వ్యక్తి కోసం బ్రతికి ఉన్నవారు చనిపోయిన వ్యక్తి గురించి, వారి యొక్క సమాధి శిక్ష గురించి, మరియు వారి యొక్క పరలోకం గురించి,
ప్రళయ దినం గురించి బ్రతికి ఉన్నవారు చనిపోయిన వ్యక్తి గురించి ప్రార్థన చేయవచ్చు, చేయాలని చెప్పడం జరిగింది. మరియు చనిపోయిన ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే కనుక బ్రతికి ఉన్న మిగిలి ఉన్న వారి యొక్క కుటుంబ సభ్యులపై కొన్ని హక్కులు ఉన్నాయి. అంటే వారు మరణించిన వ్యక్తి ఏదైనా అప్పు చేసి ఉంటే దాన్ని తీర్చడం, వారు ఏదైనా శిలారహిమ గురించి కానీ లేదా ఏదైనా వీలునామా రాసిపోతే కానీ దానిని అమలు చేయటం, మరియు ఆయన ఏవైనా హక్కులు ఎవరికైనా ఇచ్చి ఉంటే చెప్పి ఉంటే వాటిని అమలుపరచడం, మరియు ఆయన కుటుంబ సభ్యులు మరి ఇస్లాం పద్ధతిలో అంటే సరైన పద్ధతిలో నడవటం, మరియు ఇలాంటి ఆయన యొక్క గౌరవాన్ని కాపాడటం, ఆయన యొక్క మరి బ్రతికి ఉన్న అంటే ఆయన భార్య కానీ ఆయన పిల్లలు కానీ ఆయన సంతానం కానీ ఆయన బంధువులని ఆయన స్నేహితులని అందరినీ గౌరవించడం, మరియు తర్వాత అందరితో మంచి రిలేషన్షిప్తో అందరితో కలిసిమెలిసి జీవించడం, ఇంకా అలాంటి అనేక హక్కులు ఉన్నాయి. ఆ చనిపోయినటువంటి వ్యక్తి ఏదైనా ఉపవాసాలు మిగిల్చి ఉండి చనిపోతే వారి యొక్క మరి ఉపవాసాలను వారి కుటుంబ సభ్యులు వారి సంతానం వాటిని పూర్తి చేయటం, ఇలాంటి ఇంకా వారి తరపున ఏదైనా సదకా ఖైరాతులు కానీ ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంతకుముందు మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మనం సమాధి గురించి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. దాని గురించి మనం మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్తే ఇది చాలా పెద్దగా అవుతుంది విషయం. ఏది ఏమైతేనేమి సమాధి జీవితం ఆలమే బర్జక్ అనేది ఉంది అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి మన కంటికి ఇక్కడ సమాధిలో మరి అది తవ్వినా తవ్వకపోయినా ఉన్నా లేదా వారు ఎవరైనా కాలిపోయినా లేదా నీళ్ళల్లో కలిసిపోయినా చేపల జంతువులు తినేసినా లేదా వారు మట్టిలో కలిసిపోయినా ఎక్కడైనా సరే వారు ఎలా అయినా అయిపోనియండి, కానీ వారికి మరణించిన తర్వాత నుంచి ప్రళయ దినం వారికి వారి యొక్క ఒక ఆలమే బర్జక్ అనే ఒక స్థితిలో వారిని పెట్టడం జరుగుతుంది అని, మరియు ఇల్లియన్ మరియు సిజ్జీన్ అనే గ్రంథాలలో వారిని నమోదు చేయడం జరుగుతుందని ఖురాన్లోనే ఉంది. చూడండి మీరు, ఇల్లియన్ మరియు సిజ్జీన్ అని ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది. మరణించిన వ్యక్తిని వారు ఎక్కడికి ఆ 7 ఆకాశాల ప్రయాణం కానీ భూమిలో ప్రయాణం కానీ వారిని ఇల్లియన్ మరియు సిజ్జీన్లో వారిని నమోదు చేయడం కానీ ఇలా అంటే ఇంకా అనేక విషయాలు ఇక్కడ మనం ఈరోజు చెప్పని ఇంకా ఎన్నో విషయాలు మిగిలి ఉన్నాయి. ఇన్షాల్లా ఇంతకుముందు మనం ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఇన్షాల్లా అల్లా తెలిస్తే ఇంకొకసారి కూడా మనం పూర్తిగా దీని గురించి మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏది ఏమైతే నేను నా సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా నీ యొక్క దాసులు ఎవరైతే మరణించి ఉన్నారో వారిని సమాధి శిక్షల నుంచి కాపాడడం వల్ల, దజ్జాలు ఉపద్రవం బ్రతికి ఉన్న వారి కుటుంబ సభ్యులను రక్షించడం వల్ల, అలా ఎవరైతే తల్లిదండ్రులని బంధువులని బంధుమిత్రులని ఆధారాలని కలిగి వారిని కోల్పోయి బ్రతికే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే మరణించిన తర్వాత ఏ కుటుంబం అయితే ఇబ్బందుల్లో ఉన్నారో అటువంటి కుటుంబాన్ని మీరు ఆదుకోండి వల్ల, ఎవరైతే మరణించి ఉన్నారో వారి యొక్క మరణం మరియు వారికి మరణించిన తర్వాత ఉన్నటువంటి అనేక దశలు కూడా వారికి సులభతరం చేయడం వల్ల, వారిని రక్షించడం వల్ల, వారు బ్రతికి ఉండగా చేసిన మంచిని స్వీకరించి వారి చెడు కార్యాలని పాపాలని క్షమించడం వల్ల, వారందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అల్లాహు అక్బర్. అల్లా ఎవరైతే ప్రార్థన కోరుకుంటున్నారో వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా మమ్మల్ని అందరినీ కూడా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి అల్లా మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి వల్ల అల్లాహు అక్బర్ అల్లా సమాధి శిక్షల నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకం నుంచి మమ్మల్ని అందరినీ కాపాడి మా అందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీరు ఏదైతే ఈ యొక్క గ్రంథంలో ఇచ్చారో ఆ యొక్క విషయాలు మేము తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మీ యొక్క దాసుడు మీ యొక్క ప్రవక్త అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన మీ యొక్క శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల ఆమీన్. అలా మీ ప్రవక్తలందరిపైన, ఆ ప్రవక్తల యొక్క సహాబాలపైన, మరియు మీ యొక్క దైవదూతలందరిపైన, మరియు మరణించిన నీ యొక్క దాసులందరిపైన, మరియు రాబోవు నీ యొక్క దాసులపైన, ఇప్పుడున్న నీ యొక్క దాసులపైన వారి యొక్క మరి ఆరాధనలన్నీ కూడా దువాలన్నీ కూడా స్వీకరించడం వల్ల, మీ యొక్క శాంతి సేవకులు మా అందరిపై కురిపించడం వల్ల, మీ యొక్క దాసులు నీకు అర్పించిన నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజుంబ్రాలు, దాన ధర్మాలు, దువాలు, ప్రార్థనలు, శ్రమలు,
అన్నిటినీ కూడా స్వీకరించండి వల్ల, మా అందరి పాపాలను క్షమించండి వల్ల, నరకం నుంచి కాపాడడం వల్ల, స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల అల్లా, ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతిశిఖాలు కురిపించిన విధంగా అల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపై కూడా శాంతిశిఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా ప్రార్థన స్వీకరించండి వల్ల ఆమీన్.